సార్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూస్తున్నట్టయితే డిఆర్ఆర్ దానికి సంబంధించినటువంటి 75 అలాగే 62 అయితే మాత్రం మన ప్రధాన పొలంలో నారు తీసి నాటేసాం. దాని తర్వాత 3 రోజుల్లో మనం కలుపు మందులు వేసుకున్నాం. ఎలా వేసుకుని అనేది కూడా ఒక వీడియో అయితే చేసాం కదా. మనం ఆ 35 రోజుల నుంచి 40 రోజుల స్టేజ్ ఇంచుమించు అయితే ఉంది. ఈ సమయం అనేది మన వరి పంటకి మేలైనటువంటి మేజర్గా అంటే కీ రోల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సమయంలోనే మనం మంచి పిండి కానీ మంచి దుబ్బు చేసే ప్రధానమైనటువంటి గుళికలు వేసుకుంటేనే మన పొలం అనేది మంచిగా తయారయ్యి ఎక్కువ పిలకలు చేయటం, అలాగే మన ఆరోగ్యవంత దిగుబడి వస్తుంది. కాబట్టి ఈ మేజర్ అయినటువంటి ఈ రోల్ అయితే మాత్రం మనం ఈరోజు మన వరి పొలానికి అయితే మాత్రం మనం పిండి వేసుకోబోతున్నాం. అదేంటంటే మనం చూస్తున్నట్టు ఎక్కువ పిలకలు చేయాలి. ఓకేనా? ఆ ఎక్కువ పిలకలు చేయాలి అంటే మనం సరైనటువంటి మొక్కకు కావాల్సిన పోషకాలు అయితే అందించాలి. మనం ఎకరానికి ఒక కట్ట 20 అలాగే చూస్తుంటే అరకట్ట కాడికి ఈరియా అయితే వేసుకుంటున్నాం. దాంతోపాటు మన పవర్ ప్యాక్ మీ అందరికీ తెలిసినటువంటిదే. మనం చూస్తున్నట్టయితే దీంట్లో అమోనియా యాసిడ్, అలాగే హ్యూమిక్, ఫల్విక్, సీవిడ్, కొంత మొక్కకు కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ కలిగినటువంటిది ఈ పవర్ ప్యాక్ అని చెప్పొచ్చు. ఇది అనేది ఈరోజు మనం వేసుకుని మన లైవ్లో అయితే మాత్రం మన పొలంలో అయితే వేసుకోబోతాం. దీన్ని ఏ విధంగా రిజల్ట్ ఉంది ఏంటనేది ఇంతకుముందు మన వీడియోలో కూడా చేశాం కదా. ఇప్పుడైతే మాత్రం మనం లైవ్గా అయితే మాత్రం ఈ పిండిలో అయితే మనం వేసుకోబోతున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇకైతే మాత్రం మన పవర్ ప్యాక్ అనేది ఇప్పుడు మనం యూరియా అలాగే 20 అయితే మాత్రం మనం వేసుకోబోతున్నాం. మనం చూడొచ్చు, ఇది ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను. నార్మల్లో వేసి ఇది వేయటం వల్ల రూట్ ఏ విధంగా ఉంది, అలాగే ఇది మనం పంటకి వేసినప్పుడు రూట్ మీద ఇది ఎలా ఫార్ములేషన్ అంటే ఎలా అనేది లిక్విడ్గా మారిపోయి వితిన్ సెకండ్స్లో మొత్తం కూడా నేల మీద ఎలా పరుచుకుంటుందో కూడా మీకు వీడియోలో అయితే చూపించాను. ఇది అసలు ఏ విధంగా పనిచేసింది ఏంటనేది కూడా మీకు కరెక్ట్ 1 వీక్లో అయితే మాత్రం మీకు చూపించే ప్రయత్నం చేస్తాయి. ఎంత రిజల్ట్ ఉంది, ఇన్ని పిలకలు వచ్చినాయి ఏంటంటే లైవ్ ఎగ్జాంపుల్ నాటేసేటప్పుడు ఆల్రెడీ పిలకలు కూడా పీకి చూపిస్తాను. 1 వీక్లో ఇదే విధంగా తయారైందో కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మనం పవర్ ప్యాక్ అనేది కలుపుకున్నాం. చూడొచ్చు, మనం చక్కగా కూడా కలిసిపోద్ది అనమాట పిండిలో. అనేది ఇంత బ్లాక్ ఇష్యూలో అయితే ఉంటుంది. మనకైతే ఇది మనకు చూడొచ్చు, ఇది మన పొలంలో చిమ్మిన వెంటనే కూడా లిక్విడ్ ఫార్ములేషన్ అయితే పేరుకుపోతుందని చూస్తున్నాం కదా. ఇకైతే మాత్రం మనం 20 యూరియాని అయితే ఇప్పుడు కలిపేసుకోవాలన్నమాట. మంచిగా ఈ పవర్ ప్యాక్ కూడా కలిసే విధంగా మొత్తం ఇలా శుభ్రం కలిసే విధంగా కలుపుకుని దీన్ని మనం ఎకరానికి మనం మూటల సహాయంతో చక్కగా పొలం అంతా కూడా స్ప్రెడ్ అయ్యే విధంగా మనం చిమ్ముకోవాలన్నమాట. దీన్ని మనం వేసేటప్పుడు ఆ పీక్ అనేది చూపిస్తాను ఎలా ఉంది ఏంటని. 1 వీక్ తర్వాత వేయటం వల్ల ఇది ఏ విధంగా మారింది అనేది కూడా మీకు చూపిస్తాను. మనం ఇప్పుడు చూస్తుంటే అరకట్ట యూరియా కట్ట 20 అనేది ఎకరానికి వేసుకుంటున్నాం. రైతు మనం చూస్తున్నాం కదా, ఆల్రెడీ మన రైతులకి నన్ను ఫాలో అయ్యే రైతులకి అప్పుడు వీడియోలు చేస్తూ ఉంటాను. మనల్ని నమ్మే రైతు అనే మందులు అంటే ఖచ్చితంగా పనిచేసే మందుల గురించే చెప్తాను. ఎందుకంటే రైతు నన్ను నమ్ముతాడు, నేను కంపెనీని నమ్మాను కాబట్టి మీకు వాటి గురించి మీకు చెప్తున్నాను. ముందైతే నేను అటు పనితనం అయితే చూస్తాను. నేను ఆల్రెడీ మన పొలానికి అయితే వేసాను, బాగుంది కాబట్టి ఈరోజైతే ఈ రివ్యూ వీటింగ్ చేస్తాను. అలాగే మీకు అసలు ఎంతవరకు పని చేస్తున్నాను లైవ్ వీడియో చేయాలనేది ఈరోజు మనం కొంచెం లేట్గా వేసినటువంటి పొలంలో అయితే ఉన్నాం. ఇది ఆల్రెడీ ఇంతకుముందు మనం కలుపు మందు వేసాం కదా. కలుపు మందు వేసిన తర్వాత ఏ విధంగా కలుపు మందులు వేసుకోవాలి, 3 రోజులకి ఎంతెంత మోతాదులో ఎలా వేసుకున్నాను ఏంటనేది ఒక వీడియో కూడా చేశాను. మీరు కావాలంటే మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళే వీడియో చూసుకోండి. ఇప్పుడు మనం చూస్తుంటే 35 రోజులు 40 రోజులు మధ్యకాలంలో అయితే ఉంది ఈ పొలం. మీరు చూడొస్తే లైవ్లో ఈ పొలం అనేది మనం చూస్తే చాలా జర్రేసుకుపోయి అంటే ఎంత గ్రోత్ లేదు, పెట్టిన మొక్క పెట్టినట్టుగానే ఉంది గ్రోత్ అనేది. ఎందుకంటే ఈ వర్ష లేని పరిస్థితులు, అలాగే నీళ్ళు అందక, ఇంకోటి ఏంటంటే కూలింగ్ లేకపోవడం వల్ల కూడా పొలాలు అయితే లేవు. సహసిద్ధంగా న్యాచురల్గా మనకి ప్రకృతి నుంచి మనం ఇచ్చేదానికంటే న్యాచురల్గా వచ్చే కొన్ని రకాల వాతావరణ పరిస్థితులను బట్టి కూడా మనం వేసేటువంటి పంటలు ఆధారపడి ఉంటాయి. మనం చూసినట్టయితే ఇప్పుడు లైవ్లో మీకు అయితే చూపిస్తాను కదా, ఎక్కడ 45 రోజులు అంటే ఎవరు కూడా నమ్మరు అనమాట. ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంది. మీకు లైవ్ అయితే మాత్రం ఈరోజు దీనికైతే మనం అయితే పిండేస్తున్నాం. ఒకసారి ఇది పీక్ చూపిస్తాను మీకు లైవ్లో చూడొచ్చు. చూడండి, మనం చూస్తున్నట్టయితే ఇది 2, 3, 4, 5, 6 కొత్త పిలకలు అనేది ఈ మొక్కకు అనేది అసలు ఏమీ లేవు. మనం ఎలా అయితే నాటేసామో అదే విధంగా ఉంది. దీనికైతే మన పవర్ ప్యాక్ అలాగే 20 ఓకేనా, 20 ఒక కట్ట, పవర్ ప్యాక్ 1 కేజీ, దాంతోపాటు అరకట్ట యూరియా అనేది మనం ఇప్పుడు ఈ ఎకరం పొలంలో మీకు లైవ్లో మన కెమెరామెన్ మీకు చూపిస్తున్నాడు కదా, ఈ ఎకరం పొలంలో అయితే మాత్రం మనం వేస్తున్నాం. దీన్ని వారం రోజుల్లో మీకైతే మాత్రం మీకు లైవ్లో నేను ఇది ఏ విధంగా పనిచేసింది, ఎంతవరకు మనకి ఈ పవర్ ప్యాక్ అనేది మీకు లైవ్లో చూపిస్తాను. మీకైతే అవసరం ఆల్రెడీ మన పొలం ఉంది, ఇది దాన్ని చూపిస్తాను చూడండి.
ఇది నేను అయితే కొన్ని పరిస్థితుల్లో వీడియో తీయలేకపోయాను. ఇది ఆల్రెడీ పవర్ ప్యాక్ వాడిన పొలం అనమాట. పవర్ ప్యాక్ వేసి 6 రోజులు అయింది. చూడొచ్చు ఏ విధంగా దుబ్బు చేసుకొస్తుందో, ఏ విధంగా గ్రోత్ వస్తుందో. కాబట్టి ఒకసారి ఈ 2 చూపిస్తాను డిఫరెంట్. మీకు రేపు నెక్స్ట్ వారానికి కూడా ఆ పొలం కూడా ఇదే విధంగా మారింది. ఓకేనా? అంటే ఆ పొలం కూడా మీరు చూడొచ్చు, 2 పొలాలు లైవ్లో మీకు చూపిస్తున్నాను కదా, చూడండి. ఇది అది ఒకే రోజు నాటేసాం. దీనికి ఏమో పవర్ ప్యాక్ వేయలేదు. అంటే ముందు నేను టెస్ట్ చేసుకుంటాను అనమాట, ఇది ఎంతవరకు పని చేస్తుంది పవర్ ప్యాక్, నేను రైతుల మీద తీసుకెళ్ళి రుద్దేస్తున్నాను ఒకవేళ దీన్ని ఏంటనేది చేస్తాను. ఒకసారి మీకు లైవ్ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది ఆల్రెడీ ఒకే రోజు నాటేసా. మీకు ఫస్ట్ నుంచి కూడా నేను వీడియోలో చూపించాను కదా. నేను ముందైతే ఇది ఎంతవరకు పని చేస్తుంది ఏంటనేది చెక్ చేసుకోవడం కోసం ఈ పవర్ ప్యాక్ని ఆల్రెడీ దీనికి వేసి ఒకసారి చూడొచ్చు. ఓకేనా? ఇది వేసి 6 రోజులు అవుతుంది. 6 రోజులకి ఏ విధంగా ఉంది, దీనికైతే వేయలేదేమి, అంటే టెస్టింగ్ చేసుకోవడానికి. ఈ రోజు అయితే మాత్రం మనం లైవ్లో అయితే మనం వేస్తున్నాం. ఆల్రెడీ మీకు లైవ్ ఎగ్జాంపుల్ కూడా నేను చూపించబోతున్నాను. మనం చూస్తున్నాం కదా, ఈ మనం వేసినటువంటి 20 యూరియాతో పాటు మన పవర్ ప్యాక్ కలిపాం. ఇది పిండంతా చక్కగా పట్టేసింది కదా. ఇప్పుడు మనం ఇలా వేసామనుకోండి, ఇలా సపోజ్ ఎక్కువ వేసాను అనుకోండి, కానీ ఇప్పుడు ఇదంతా కూడా మనం వేసినటువంటి పలుక్స్ ఉన్నాయి కదా, చూడొచ్చు. ఇదిగో కింద లిక్విడ్ ఫార్ములేషన్ చూసారా? ఈ లిక్విడ్ అనేది మొత్తం ఇలా మనకి కనిపించినంత రీతిలో అనేది మొత్తం పేరుకుపోయి నేల మీద మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యిద్ది అనమాట. అలా స్ప్రెడ్ అయ్యి మొక్కకి ఏ విధంగా అంటే మొక్కకు కావాల్సినటువంటి ఈమిక్, ఫల్విక్, సీవిడ్, న్యూట్రియన్స్, కొంత విటమిన్ మొత్తం A to Z కలిసి ఉంది ఈ పవర్ ప్యాక్లో. దానివల్ల మొక్క రూట్కి అందేసిద్ది. ఇప్పుడు మనం ఇదేంగానే కోరికే కాదు, ఏ పంటకైనా సరే రూట్కి వెళ్ళిపోయి మొక్క అనేది ఏమవుతుందంటే ఒక సైడ్, ఇప్పుడు సపోజ్ చూద్దాం, వరి పిలకలు విపరీతంగా వస్తుంది. రూట్ డెవలప్మెంట్ బాగా వెళ్ళినప్పుడు ఏమైంది, పిలకలు విపరీతంగా వస్తాయి. పిలకలు ఎక్కువ వస్తే మనకు దిగుబడి వస్తుంది. నెక్స్ట్ ఈ తుఫాన్లు లేకపోతే వర్షాలు ఇబ్బందులు వచ్చినప్పుడు పైర్లు పడిపోతుంటాయి, మనం వార్తలు వీటిలో చూస్తుంటాం. అలాంటి ఇబ్బంది కలగకుండా చేయడానికి ఈ పవర్ ప్యాక్ మేజర్ రోల్ పాటించింది. సపోజ్ మీకు ఒక పవర్ ప్యాక్ వేసినటువంటి పొలంలో మనం కానీ చూసినట్టయితే ఆల్రెడీ మనం చూడొచ్చు, ఈ పొలంలో మనం పవర్ ప్యాక్ వేసాం కదా ఫస్టే, అంటే ఎంతవరకు పనిచేసేది ఏంటి టెస్ట్. ఇప్పుడు మనం ఇది ఒక పీక్ చూద్దాం. రూట్ అనేది ఏ విధంగా ఉందో చూడండి. నేను ఆల్రెడీ టెస్ట్ చేశా రూట్. ఇంతవరకు ఇలాంటి రూట్ మీరు చూసి ఉండరు. చూడండి ఎంత గ్రీనిష్, ఇన్ని పిలకలు వస్తున్నాయి తెలుసా. చూడండి ఎంత పిలక, మీరు ఏదైనా చూడొచ్చు. చేను కూడా అసలు ఇది 35 రోజుల స్టేజ్ ఈ పొలం అంటే ఎవడు కూడా నమ్మడం. లైవ్లో చూపిస్తున్నా చూడండి, ఒకసారి ఇటు చూడండి. చూడండి ఎంత తెల్లేరులు చూసారు, ఎంత లోతు. అంటే ఇది వేసి మనం 6 రోజులే. అంటే నాకు తెలిసి ఇది పని చేయటం మొదలయ్యేది 4 నుంచి 5 రోజులు. అంటే ఇది ఇంకొక 10 రోజులు దాటితే ఏ విధంగా ఉండిద్ది అంటే, తర్వాత దుబ్బు చేసి ఈ రూట్ అనేది ఇంత వస్తే ఇంకా మీ పొలం ఏడవబోతుంది, మీకు దిగుబడి ఎక్కడ పోతుంది. ఖచ్చితంగా ఈ పవర్ ప్యాక్ వేసిన పొలం అధిక పిలకలు రావడంలో 100% అని చెప్పొచ్చు. ఆల్రెడీ మన పవర్ ప్యాక్ వాడిన రైతులు సక్సెస్ స్టోరీలు రేపటి నుంచి రాబోతున్నాయి. ఖచ్చితంగా మన రైతులు అయితే మాత్రం మన యూట్యూబ్ ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క ముందు మేము రిజల్ట్ చూసి నమ్మిన తర్వాతే మీ ముందుకు తీసుకొస్తాం. అది ఒక్కటి చాలు. ఎందుకంటే మీ నమ్మకాన్ని అయితే నేను ఏ రోజు పోగొట్టుకోను. ఎప్పుడు కూడా దాన్ని అనేది నేను ఎప్పుడు స్థిరస్థాయిగా పతిలంగా ఉంచుకుంటానని అయితే మాత్రం ఈ వీడియో విధంగా అయితే చెప్తున్నాను. మన రైతులకి మాత్రం ఈ పవర్ ప్యాక్ అనేది ఒక ఔషధం అని చెప్పొచ్చు. రేట్ అయితే 1 కేజీ 500 అయితే పడుతుంది. ఎకరానికి అయితే వాడుకోవచ్చు. ఒరే కాదు, ఏ పంటలైనా వాడుకోండి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఓకే, మనం చూస్తాం కదా, పిండి అనేది మనం వేసుకుంటున్నాం అనమాట. ఆల్రెడీ ఆ పొలానికి వేసాను కదా. కానీ ఏంటంటే రైతులకి నేను నమ్మకంగా చెప్పాలి అంటే ముందు నేను అనేది వేయాలా, నేను చూడాలా, బాగుంటేనే మీకు చెప్పాలి. కాబట్టి అది బాగుంది కాబట్టి నేను నమ్మాను, కాబట్టి నేను తీసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఈ ఎకరానికి వేస్తాను. మీకు దీనికి సంబంధించి ఏమైనా కావాలన్నా సరే వీడియో పై నెంబర్లు ఉంటాయి, కాల్ చేయండి. చూస్తున్నట్టయితే హిందుస్థాన్కి సంబంధించిన ఈ పవర్ ప్యాక్, అలాగే క్రాప్ ప్లస్, ఇది సంబంధించిన ప్రోడక్ట్స్ అన్ని రకాల పంటల్లో కూడా మంచి ఘన విజయాలు సాధిస్తున్నాయని చెప్పొచ్చు. వాటికి సంబంధించిన వీడియోలు కూడా మనం అన్నీ కూడా మీకు చేసి చూపిస్తూ ఉన్నాను. మీ పంటకు వచ్చేదాంట్లో తెగుళ్ళు, మీ పంటకు వచ్చే సమస్యల గురించి మీకు తెలియట్లేదా, లేకపోతే మీకు దాంట్లో వచ్చే లోటుపోట్ల గురించి, నష్టాల గురించి అర్థవంతంగా, లేకపోతే మన రైతన్న తోడికి అయితే మాత్రం మీ ముందుకు ఒక టీం అయితే తీసుకురాబోతుంది. మీరు కాబట్టి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకి అయితే కాల్ చేస్తే మీ పంట యొక్క ఫోటోని కానీ సెండ్ చేసినట్టయితే దానికి సంబంధించినటువంటి ఒక మందులు లేకపోతే సమాచారాన్ని అందించడానికి 24/7 మీ ముందుకు రైతన్నకు తోడుగా రాబోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నకు తోడుగా.